135వ జయంతి జరుపుకుంటా ఉన్నది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి దేశవ్యాప్తంగా ఈ రోజున జరుపుకుంటా ఉన్నారు. ఈ భారతదేశంలో అసమానతలు లేనటువంటి సమాజం కావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితకాలం పోరాడారు. అటువంటి హక్కుల్ని పేద అడుగు వర్గాలకు హక్కులు కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించారు. 1891లో ఏప్రిల్ 14వ తారీఖున జన్మించినటువంటి అంబేద్కర్ 135 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన మనకు అందించినటువంటి స్వేచ్ఛ వాయువుల్ని ఈరోజు కూడా మనం పీల్చుకుంటూ ఉన్నాం. చాలా ఎక్కువ చదువుకొని పెద్ద ఎత్తున అధ్యయనం చేసి ఈ దేశంలో అసమానతలు లేనటువంటి సమాజం ఉండాలనేటటువంటి లక్ష్యంతో అంబేద్కర్ తన జీవితం అంతా కూడా కృషి చేశారు. మనకి ఈ రోజున ఒక చట్టం అనేటటువంటిది ఉన్నదంటే, రాజ్యాంగం అనేటటువంటిది ఉన్నదని అనుకుంటే, భారత రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి హక్కులను కల్పించేటటువంటి దానికోసం బిఆర్ అంబేద్కర్ తన జీవితకాలం కృషి చేశారు. అంతేకాకుండా భారతదేశ ప్రప్రథమ న్యాయశాఖ మార్చులుగా అంబేద్కర్ తన యొక్క రాజకీయ జీవితాన్ని కొనసాగించడంలో అనేక మందికి చాలా ఉపయోగకరమైనటువంటి పద్ధతిలో అంబేద్కర్ తన జీవితకాలంలో కృషి చేసి చివరగా ఆయన బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించి భారతదేశంలో బౌద్ధ మతాన్ని విస్తృంపజేయడంలో అంబేద్కర్ చేసినటువంటి కృషి అభినందనీయం. ఈ రోజున మనం చూసినట్లయితే మనువాద సిద్ధాంతాలు తీసుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మనువాద సిద్ధాంతాలు అమలు చేయడం ద్వారా పేద బడుగు వర్గాల్ని విభజించేటటువంటి పద్ధతిలో కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేటటువంటి చట్టంలో ఈరోజు ఉన్నటువంటి పద్ధతిలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి పద్ధతిలో, ధనిక వర్గాలకు అనుకూలమైనటువంటి పద్ధతిలో చట్టాలను మార్చేటటువంటి పద్ధతిలో చేస్తున్నటువంటి బీజేపీ వైఖరికి నిరసనగా ఈ 135వ జయంతి సందర్భంగా అణగారిన వర్గాలందరూ కూడా ఎర్ర జెండా అలాగే లాల్ నీల్ జెండాలు ఏకమై భారతదేశ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగం అయితే మనకు అందించారో ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటటువంటి దానికోసం మనందరూ కూడా కృషి చేయడం ద్వారా అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతాం. వారు అందించినటువంటి కాన్స్టిట్యూషన్ని అమలు జరిగేటటువంటి పద్ధతిలో, దేశంలో అమలు జరిగేటటువంటి పద్ధతిలో మనందరం కూడా పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అభిప్రాయపడుతూ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తాం. అలాగే మన ముఖ్య ఏజెంట్ ఇన్ఛార్జ్ గారు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు పూర్తి రాయప్రధాని కూడా మాట్లాడాల్సిందిగా. కామ్రేడ్స్, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. అదే సమయంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు 80 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా బలహీన వర్గాల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పులు రాలేదు. దీనికి కారణం ఏంటంటే బలమైన రాజ్యాంగం ఉంది, అన్ని రకాలైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అభ్యున్నత్వం, ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ మదించి ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి తయారు చేసినటువంటి అంబేద్కర్ గారు. అయితే అదే సమయంలో రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికి కూడా అమలు చేసే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే ఫలితాలు కూడా చెడ్డగానే ఉంటాయి అని రాజ్యాంగాన్ని రాసి పార్లమెంటుకి అప్పచెప్పే రోజే అంబేద్కర్ గారు చెప్పారు. అది ఈరోజు నిజమవుతా ఉంది. కోటేశ్వరరావు గారు మన సెక్రటరీ గారు చెప్పారు. మనువాద సిద్ధాంతాలు లాంటివి ఈరోజు కొత్తగా తీసుకొచ్చి నీ పొలం ఏంటి, నీ మతం ఏంటి, నువ్వెక్కడ పుట్టావు, నీ భాష ఏంటి అనేటువంటి విభజన చేయడం ద్వారా ఎన్నికల లబ్ధి పొందడానికి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, దాని మిత్రపక్షాలు కూడా సులభంగా ఉంది. వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయక్కర్లేదు, ప్రజలకి ఉన్నతమైనటువంటి జీవితం అందించాల్సిన అవసరం లేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. మనందరం ఇక్కడికి చేరాం, వెంటనే విభజించాలంటే ఆయనదే కులం, ఏందే కులం, ఆయన ఏంటి, ఆయనదే మతం అనేటువంటి భావజాలాన్ని
మనలో ఎక్కించడం ద్వారా అనైక్యతను సృష్టించి భారతదేశ సమగ్రతకు కూడా విఘాతం కల్పించేటువంటి పరిపాలన ఈరోజు సాగుతూ ఉన్నాయి. దీన్ని ప్రజలు మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా 135వ జయంతి కార్యక్రమాల సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం కూడా అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి, అసలు ఆయన ఏమి ఆశించాడు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పటికి కూడా స్వాతంత్రం వస్తే బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి ఏంటి లాభం, మీకే కదా, అన్ని ఆస్తులు మీకే, అన్ని రకాలైనటువంటి అధికారాలు మీకే, పార్లమెంట్ మీకే, అసెంబ్లీ మీకే, మరి వీళ్ళకేంటి అనేటువంటి దాని మీదే రిజర్వేషన్లు కావాలని, వాళ్ళకి ఆర్థిక ఉద్యోగ ఉపాధి సౌకర్యాలు కావాలని అనేక విధాలుగా పోరాడినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. వారికి మనందరం కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆశయాల సాధన కోసం మనందరం పూనుకోవాలని మనం నాయకులు సంజీవ్ గారిని మాట్లాడి ముగించవలసింది చెప్పాలి. ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినాన్ని కొనియాడుతున్నాం. మరి 35 డివిజన్లో మరి అంబేద్కర్ యొక్క 135వ జన్మదినాన్ని కొనియాడటం చాలా సంతోషకరం. ఆయన గారు మరి మహారాష్ట్ర అక్కడ ఉన్న కులంలో మారు అనే కులంలో, అంటరాని ఒక కులంలో మరి ఆయన యొక్క పిక్చర్స్ చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. చిన్నతనం నుంచి కూడా అంటరాని తనాన్ని అక్కడ వాళ్ళు ఉన్న అక్కడ ధనిక వర్గాలు ఆయన్ని పక్కన పెంచేవాళ్ళు. స్కూల్లోకి వెళ్ళే కానీ ఎక్కడో గుమ్మం దగ్గర, గుమ్మం బయట కూర్చోపెట్టి వాళ్ళకి చెప్పే చదువు వినేటట్టుగా వాళ్ళకి నేర్పించేవాళ్ళు. ఆ రకమైన వ్యవస్థలో నుండి, మరి ధనిక వ్యవస్థలో నుండి చూసిన దగ్గర నుంచి తన యొక్క జీవితాన్ని, మరి నా యొక్క పోరాటాన్ని ఎట్లాగా చేయాలా, నా జాతిని ఎట్లాగా అభివృద్ధి చేయాలా, వీరి కోసం నేను ఏ పోరాటం చేయాలా అని అంబేద్కర్ చాలా గొప్ప పోరాటాలు చేసిన పోరాట యోధుడు. మరి ఈనాడు అనుకుంటే ప్రపంచ వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాతల్లో 5వ వ్యక్తి అయిన అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు. అట్లానే భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసిన మహా గొప్ప వ్యక్తి. ఈనాడు మనం అంతా జీవిస్తున్నామంటే ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క చలవే. ఈరోజు రిజర్వేషన్లు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నాడు, కానీ దాన్ని ఆడు ఉపయోగించుకుంటున్నాడు. కానీ తనకి ఎవరైతే న్యాయం చేశారో, ఎవరైతే మనకి నిలబడి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారో వారిని వాళ్ళు స్మరించట్లేదు. ఏంటంటే ఏ ఘాటిగా ఉద్యోగాన్ని జోబులు పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఆడు అక్కడికి. కానీ మరి ఇటువంటి పరిస్థితి ఈ దేశంలో ఏర్పడింది. అంబేద్కర్ యొక్క ఆశయాలని మరి చదివితే ప్రతి ఒక్కరికి అర్థమైంది కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరంతా పాల్గొన్నందుకు సంతోషిస్తున్నాం. ఈ సభ అంబేద్కర్